Hey guys, what's up? How's it going? Hope it's going great. Welcome back to English with Ramesh. Guys, ఈరోజు క్లాస్లో మనం చాలా ఇంట్రెస్టింగ్ స్ట్రక్చర్ని డిస్కస్ చేయబోతున్నాం. ఏంటి అంటే మీరు నన్ను అడగాలనుకుంటారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మాకు ఎంత టైం పడుతుంది, ఎంత టైం తీసుకుంటుంది, మీరు నేర్చుకోవడానికి ఎంత టైం తీసుకుంది, ఓకే, లేదా బాహుబలి తీయడానికి రాజమౌళికి ఎంత టైం పట్టింది, బాహుబలి తీయడానికి రాజమౌళికి 5 ఏళ్ళు పట్టింది, ఓకే, రాజ్యాంగం రాయడానికి అంబేద్కర్కి ఎంత టైం పట్టింది, ఈ విధంగా ఒక పని చేయడానికి ఎంత టైం తీసుకుంటుంది, ఎంత టైం తీసుకుంది అనేది మనం ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు ఏ స్ట్రక్చర్ ఉపయోగించాలి, సెంటెన్సెస్ ఏ విధంగా ఫ్రేమ్ చేయాలి, క్వశ్చన్స్ ఏ విధంగా అడగాలనేది ఈరోజు టాపిక్. సో ఇట్స్ గonna be really interesting as it is. Okay, well, before getting into the class, I would like to tell you something about the 30 days spoken English course which is going to be started within 2 days, within a couple of days. మరో 2 రోజుల్లో సెప్టెంబర్ 4th నుండి మన యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేయబోతున్న 30 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ గురించి ఒక 2 విషయాలు చెప్తాను. అయితే సెప్టెంబర్ 4th నుండి ప్రతిరోజు ఈవినింగ్ 4 to 5 మధ్యలో రోజుకు ఒక వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. 30 days 30 క్లాసెస్, మోస్ట్ ఇంపార్టెంట్ క్లాసెస్. సో అవన్నీ మీ ఎవరైనా నేర్చుకోవచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు. సో అందరికీ చెప్పండి, అందరి చేత సబ్స్క్రైబ్ చేయించండి. ఎనీవే అందరూ కూడా ఇంగ్లీష్లో ఈజీగా మాట్లాడండి. అలాగే ఇప్పుడు 30 డేస్ కోర్స్ అనేది ఒక ట్రాక్ మీద వెళ్తుంది రోజు. అయితే ఇప్పటివరకు క్లాసెస్ విన్న స్టూడెంట్స్కి కూడా ఈ క్లాసెస్ రెగ్యులర్గా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మధ్యలో డిస్టర్బెన్స్ అనేది ఉండదు. 2 ట్రాక్స్ 2 కోర్సెస్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి కాబట్టి ఎవ్వరూ డిస్టర్బ్ కారు, ఎవ్వరూ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఓకే గైస్, సో యాజ్ టీజ్గా అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఓకే గైస్, యా లెట్స్ గెట్ గోయింగ్. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఈరోజు మాట్లాడుకోబోయే విషయం, ఒక పని చేయడానికి నాకు ఇంత టైం పట్టింది, ఇంత టైం పడుతుంది అనే విషయం నేను చెప్పాలి. ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి అనే దానికి స్ట్రక్చర్ ఏంటిదంటే, ఫస్ట్ ఇట్తో సెంటెన్స్ స్టార్ట్ చేస్తాము. తర్వాత తీసుకోవడం అనే దానికి ఇంగ్లీష్లో మీనింగ్ ఏంటి అంటే టేక్, వర్బ్ నెంబర్ 1 టేక్ అంటే తీసుకోవడం, టుక్ అంటే వర్బ్ నెంబర్ 2 తీసుకుంది, టేకెన్ వర్బ్ నెంబర్ 3 తీసుకుంది అనే కాంటెక్స్ట్లో మనం ఇక్కడ ఉపయోగించడం జరుగుతుంది, తీసుకోవడం. ఓకే, అయితే ఇంత టైం తీసుకుంది, ఇంత టైం తీసుకుంటుంది అని చెప్తుంటాం కదా, అందుకే ఇక్కడ ఇట్ వచ్చిన తర్వాత వర్బ్ అనేది పాస్ట్ అయితే టుక్ వస్తుంది, ఫ్యూచర్ గురించి అయితే విల్ టేక్ అని యూజ్ చేయడం జరుగుతుంది, ప్రజెంట్ అయితే అది వేరే విధంగా వస్తుంది. ఇక్కడ ఇంత టైం పట్టింది అంటే వర్బ్ నెంబర్ 2 గతంలో జరిగిన విషయం కాబట్టి పాస్ట్ టెన్స్, పాస్ట్ వర్బ్ ఉపయోగిస్తాం. ఇంత టైం తీసుకుంటుంది అంటే ఫ్యూచర్ కాబట్టి విల్ టేక్ ఉపయోగించడం జరుగుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఉపయోగిస్తాం, ఎందుకు అంటే నాకు ఇంత టైం పట్టింది, ఆమెకి, అతనికి అని ఉపయోగిస్తాం కాబట్టి మీ, హిమ్, హర్ అని ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉపయోగించడం జరుగుతుంది. సో ఇది తర్వాత మన టైం ఫ్రేజ్ అంటే ఎన్ని ఇయర్స్ పట్టింది, ఎన్ని మంత్స్ పట్టింది అనేది టైం ఫ్రేజ్ ఉపయోగిస్తాం. తర్వాత టు ఇన్ఫినిటీ వస్తుంది, తర్వాత వచ్చే వర్బ్ నెంబర్ 1 ఉపయోగించడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఫర్ మేకింగ్ సెంటెన్సెస్. ఓకే, వెల్ లెట్స్ గో ఫర్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ చూద్దాం, ఇప్పుడు నేను ఏం చెప్పాలి, బాహుబలి కంప్లీట్ చేయడానికి రాజమౌళికి 5 ఏళ్ళు పట్టింది అనేది సెంటెన్స్. అప్పుడు నేను ఏం చేస్తాను, పట్టింది అంటే అంత టైం తీసుకుంది అంటే కంప్లీటెడ్ యాక్షన్ కదా, గతంలో జరిగింది కంప్లీటెడ్ యాక్షన్ కాబట్టి నేను వర్బ్ నెంబర్ 2 తీసుకుంటా. ఏంటి వర్బ్ నెంబర్ 2? టుక్, రైట్. అతనికి పట్టింది అంటున్నాను కాబట్టి ఇట్ టుక్ హిమ్, ఇట్ టుక్ హిమ్. ఎవరు? హిమ్ అంటే రాజమౌళి. ఇట్ టుక్ రాజమౌళి 5 years టు కంప్లీట్ బాహుబలి. చూడండి, ఇట్ టుక్ హిమ్ 5 years టు కంప్లీట్ బాహుబలి అంటే బాహుబలి పూర్తి చేయడానికి రాజమౌళికి 5 ఏళ్ళు పట్టింది అని, ఈ విధంగా. ఓకే, అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఆమెకి ప్రపోజ్ చేయడానికి నాకు 4 years పట్టింది, ఆమెకి ప్రపోజ్ చేయడానికి నాకు 4 years టైం పట్టింది అని చెప్పడానికి. ఇక్కడ టైం తీసుకుంది, టైం పట్టింది అని చెప్తున్నప్పుడు నేను అది కంప్లీటెడ్ యాక్షన్గా తీసుకోవడం జరుగుతుంది, అంటే వర్బ్ నెంబర్ 2 తీసుకుంటాను. ఓకే ఓకే ఇట్ టుక్ మీ 4 years టు ప్రపోజ్ హర్ అంటే ఆమెకి ప్రపోజ్ చేయడానికి నాకు 4 years పట్టింది అని చెప్పడానికి. ఓకే, 4 years ఆఫ్ టైం తీసుకున్నాను నేను
ఇయర్స్ టైం నాకు అవసరం వచ్చింది అని చెప్పడం సింపుల్గా. మన తెలుగులో స్ట్రైట్గా వెళ్తే నాకు అంత టైం పట్టింది అని అంటాం కదా, సింపుల్. వెల్, ఒకవేళ మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి 3 నెలలు పడుతుంది అని నేను చెప్తాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ విల్ టేక్ యూ 3 months టు బీ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్. ఇట్ విల్ టేక్ యూ అంటున్నా, విల్ టేక్ యూ అంటే మీకు పడుతుంది, అది ఫ్యూచర్, మీకు అంత టైం తీసుకుంటుంది అంటే ఇట్ విల్ టేక్ యూ 3 months ఆఫ్ టైం టు బీ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడడానికి ఇట్ విల్ టేక్ యూ 3 months ఆఫ్ టైం, ఈ విధంగా చెప్తాను. లేదా ఇట్ విల్ టేక్ మీ 1 month ఆఫ్ టైం టు బీ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్. నాకు 1 month టైం పడుతుంది ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడడానికి అని చెప్పడానికి. సో ఈ విధంగా టైం పడుతుంది అంటే ఇట్ విల్ టేక్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు చెప్తూ ఉంటాం ఇట్ విల్ టేక్ మీ వన్ ఇయర్ టు గో టు అమెరికా. అమెరికా వెళ్ళడానికి నాకు 1 year పడుతుంది. ఇట్ విల్ టేక్ హర్ 1 year టు గెట్ మ్యారీడ్. మ్యారేజ్ చేసుకోవడానికి ఆమెకి ఇంకా 1 year పడుతుంది. సో ఈ విధంగా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయొచ్చు మనం. వెల్, ఇట్ విల్ టేక్ మీ 2 years టు ఫినిష్ మై కోర్స్ అంటే నా కోర్స్ ఫినిష్ చేయడానికి నాకు ఇంకా 2 years పడుతుంది అని చెప్పడం, ఈ విధంగా. సో గైస్, ఇలా మనం సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయొచ్చు. ఇట్ టుక్ హర్ 3 years టు క్రాక్ IAS అంటే IAS జాబ్ కొట్టడానికి ఆమెకి 3 years పట్టింది. సో ఈ విధంగా మనం సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేసుకోవచ్చు. వన్ మోర్ సెంటెన్స్. యూజువల్లీ ఇక్కడ అంబేద్కర్కి రాజ్యాంగం రాయడానికి 2 years పట్టింది అంటే ఇట్ టుక్ అంబేద్కర్ 2 years ఆఫ్ టైమ్ టు ఫినిష్ టు రైట్ ద కాన్స్టిట్యూషన్ అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని రాయడానికి 2 years పట్టింది అంబేద్కర్కి అని చెప్పడానికి. సో ఇట్లా మనం సో మెనీ సెంటెన్సెస్ వీ కెన్ ఫ్రేమ్. ఓకే, అలాగే టైం తీసుకుంటుంది అంటే ఇట్ విల్ టేక్. ఫర్ ఎగ్జాంపుల్, అక్కడికి రావడానికి నాకు 10 నిమిషాలు పడుతుంది. ఇట్ విల్ టేక్ మీ 10 minutes టు గెట్ దేర్. అక్కడికి రావడానికి నాకు 10 నిమిషాలు పడుతుంది. ఇట్ విల్ టేక్ మీ 10 minutes టు గెట్ దేర్. యూజువల్గా మనం చాలాసార్లు ఇది మన రెగ్యులర్ కాన్వర్సేషన్స్లో ఉపయోగించవచ్చు కదా. ఫ్రెండ్స్ ఆల్రెడీ రెస్టారెంట్లో ఉన్నారు, మీరు ఇంటి దగ్గర ఉన్నారు, ఫ్రెండ్స్ ఫోన్ చేసిండు, ఎంత టైం పడుతుంది నీకు అంటే ఇట్ విల్ టేక్ మీ 10 minutes టు గెట్ దేర్, రైట్? అంటే నాకు రెస్టారెంట్కి రావడానికి 10 minutes పడుతుంది అని చెప్పడానికి, ఇట్లా. ఓకే గైస్, అలాగే ఇట్ విల్ టేక్ దెమ్ not one more year usually. It will take them 3 more months to invent the medicine, to invent the vaccine. వ్యాక్సిన్ కనిపెట్టడానికి వాళ్ళకి ఇంకా 3 months టైం పడుతుంది. లేదా ఇట్ విల్ టేక్ దెమ్ 3 more months టు బ్రింగ్ అవుట్ ద వ్యాక్సిన్ బయటికి తీసుకురావడానికి వాళ్ళకి ఇంకా 3 months టైం పడుతుంది అని చెప్పడానికి. ఇలా సో మెనీ సెంటెన్సెస్. ఓకే, ఇక్కడ ఇంకొకటి, అక్కడికి వెళ్ళడానికి ఆమెకు 1 గంట టైం పట్టింది. ఇక్కడ నేను ప్రెజెంట్ పర్ఫెక్ట్లో చెప్తున్నా. ఇట్ హ్యాస్ టేకెన్ హర్ 1 hour టు గెట్ దేర్. అక్కడికి వెళ్ళడానికి ఆమెకి 1 గంట టైం పట్టింది. అయితే ఈ సెంటెన్స్ నేను ఇట్ టుక్ హర్ అని కూడా చెప్పవచ్చు. ఇట్ టుక్ హర్ ఏంటి 1 hour టు గెట్ దేర్. అక్కడికి వెళ్ళడానికి ఆమెకి ఎంత 1 hour టైం పట్టింది అని. ఇట్ హ్యాస్ టేకెన్ 10 years లేకపోతే ఇట్ టుక్ జగన్మోహన్ రెడ్డి 10 years టు ఫార్మ్ ద గవర్నమెంట్ ఫామ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డికి 10 years పట్టింది అంటే ఇట్ టుక్ జగన్మోహన్ రెడ్డి 10 years ఆఫ్ టైమ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్. ఓకే, అలాగే ఇట్ టుక్ కేసీఆర్ 14 years ఆఫ్ టైమ్ టు బ్రింగ్ తెలంగాణ లేదా టు బైఫర్కేట్ తెలంగాణ రాష్ట్రం తీసుకురావడానికి ఎంత టైం పట్టింది? 14 years పట్టింది కేసీఆర్కి. ఈ విధంగా చాలా సెంటెన్సెస్ మనం ఫ్రేమ్ చేయొచ్చు. ఓకే, వెల్, ఇక్కడ వరకు క్లియర్గా మనం ఉంది. టైం పట్టింది అంటే ఇట్ టుక్ మీ. టైం పడుతుంది అంటే ఇట్ విల్ టేక్ మీ. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫ్యూచర్లో అయితే ఇట్ విల్ టేక్ మీ సమ్ టైమ్ టు డూ సంథింగ్. గతంలో అయితే ఇట్ టుక్ మీ ఓకే సమ్ టైమ్ టు డూ సంథింగ్. దాట్స్ ఇట్. ఈ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకుంటే యూ కెన్ బీ మేకింగ్ యువర్ ఓన్ సెంటెన్సెస్. మీరు కూడా ఓన్ సెంటెన్సెస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీ క్లాస్ ట్రై టు కమ్ అప్ విత్ సమ్ ఓన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ యువర్ ఓన్. ఆ విధంగా మీ ఓన్ ఎగ్జాంపుల్స్ ట్రై చేస్తే ఇట్ విల్ బీ బెటర్ ఫర్ యూ. రైట్ గైస్, లెట్స్ గో ఫర్ సమ్ క్వశ్చన్స్. ఇక్కడ క్వశ్చన్ మేకింగ్స్ ఏ విధంగా చెప్పొచ్చు అనేది చూస్తే కనుక ఫస్ట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ హౌ మచ్ టైమ్ డిడ్ ఇట్ టేక్ హిమ్
టు బిల్డ్ ద బాడీ? హౌ మచ్ టైం డిడ్ ఇట్ టేక్ హిమ్ టు బిల్డ్ ద బాడీ అంటే ఆ బాడీని బిల్డ్ చేయడానికి అతనికి ఎంత టైం పట్టింది, ఎంత టైం తీసుకుంది. హౌ మచ్ టైం అంటే ఎంత టైం, హౌ మెనీ అవర్స్ లేదా హౌ మెనీ మంత్స్ అంటే ఎన్ని నెలలు, హౌ మెనీ ఇయర్స్ అంటే ఎన్ని సంవత్సరాలు. ఇక్కడ ఎంత టైం అంటున్నాం కాబట్టి హౌ మచ్ టైం. ఇక్కడ వరకు ఇది సింపుల్ థింగ్. ఇక్కడ మళ్ళీ క్యాజువల్ క్వశ్చనే అది. ఇక్కడ డిడ్ ఇట్ టేక్ హిమ్ పట్టిందా, గతంలో అయిపోయిందా అని అడుగుతున్నాం అంతే. హౌ మచ్ టైం డిడ్ ఇట్ టేక్ హిమ్ టు బిల్డ్ ద బాడీ? ఆ బాడీ బిల్డ్ చేయడానికి అతనికి ఎంత టైం పట్టింది. అదేవిధంగా డిడ్ షీ టేక్ 5 years టు ఫర్గెట్ హిమ్? అతన్ని మర్చిపోవడానికి ఆమెకి 5 ఏళ్ళు పట్టిందా? ఇక్కడ హెల్పింగ్ వర్బ్తో క్వశ్చన్ అడుగుతున్నాం, డిడ్తో. ఆమెకి 5 ఏళ్ళు పట్టిందా అతన్ని మర్చిపోవడానికి? డిడ్ షీ టేక్ హిమ్ ఎక్స్క్యూజ్ మీ, డిడ్ షీ టేక్ 5 years టు ఫర్గెట్ హిమ్? లేకపోతే డిడ్ ఇట్ టేక్ హర్ యాక్చువల్లీ? వెల్, దిస్ క్వశ్చన్ ఆల్సో కెన్ బి సెడ్. ఏమని చెప్పొచ్చు? డిడ్ ఇట్ టేక్ హర్, ఎక్స్క్యూజ్ మీ, డిడ్ ఇట్ టేక్ హర్ 5 years టు ఫర్గెట్ హిమ్? యా, both can be done, both can be written, both can be said. Well, ఇక్కడ did it take 5 years to forget him? Did it take her 5 years to forget him? అంటే అతన్ని మర్చిపోవడానికి ఆమెకు 5 ఏళ్ళు పట్టిందా అని. ఇక్కడనేమో did she take 5 years అంటే ఆమె 5 ఏళ్ళ టైం తీసుకుందా to forget him. Both of them same. ఓకే, ఆమె 5 ఏళ్ళు తీసుకుందా అంటే did she take 5 years to forget him. ఓకే, ఆమెకు 5 ఏళ్ళు పట్టిందా అంటే did it take her 5 years of time to forget him అంటే అతన్ని మర్చిపోవడానికి ఆమెకు 5 ఏళ్ళు పట్టిందా అని. సో two questions can be asked of course. Let's move on to the other side. ఇక్కడ చూడండి, హైదరాబాద్ పోవడానికి ఎంత టైం పడుతుంది అని అడగాలి. యూజువల్గా హైదరాబాద్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది ఎవరికైనా సరే. విల్ ఇట్ టేక్ 2 hours టు గో టు హైదరాబాద్? విల్ ఇట్ టేక్ 2 hours టు గో టు హైదరాబాద్? ఓకే, అంటే 2 గంటలు పడుతుందా అని, హైదరాబాద్ వెళ్ళడానికి 2 గంటలు పడుతుందా టైం. ఇదే క్వశ్చన్ని ఎంత టైం పడుతుంది అని అడగాలంటే హౌ మెనీ అవర్స్ విల్ ఇట్ టేక్, హౌ మెనీ అవర్స్ విల్ ఇట్ టేక్ టు గో టు హైదరాబాద్? హైదరాబాద్ వెళ్ళడానికి ఎన్ని గంటలు పడుతుంది అంటే ఆ విధంగా అడుగుతాం. 2 గంటలు పడుతుందా అంటే విల్ ఇట్ టేక్ 2 hours టు గో టు హైదరాబాద్, ఈ విధంగా. ఇంకా ఇక్కడ చూడండి, ఎన్ని గంటలు పడుతుంది అంటే హౌ మెనీ అవర్స్ విల్ ఇట్ టేక్. ఓకే గైస్, అదేవిధంగా ఇక్కడ చూడండి, హౌ మచ్ టైం డిడ్ ఇట్ టేక్ టు ఫినిష్ ద బుక్? హౌ మచ్ టైం డిడ్ ఇట్ టేక్ హిమ్ టు ఫినిష్ ద బుక్? ఆఫ్ కోర్స్, అంటే ఆ బుక్ పూర్తి చేయడానికి ఎంత టైం పట్టింది. హౌ మచ్ టైం డిడ్ ఇట్ టేక్ యూ అంటే నీకు ఎంత టైం పట్టింది. హౌ మచ్ టైం డిడ్ ఇట్ టేక్ హిమ్ అంటే అతనికి ఎంత టైం పట్టింది బుక్ని పూర్తి చేయడానికి. హౌ మచ్ టైం డిడ్ ఇట్ టేక్ హిమ్ టు ఫినిష్ ద బుక్ అంటే ఆ బుక్ పూర్తి చేయడానికి అతనికి ఎంత టైం పట్టింది అని. వెల్, ఇక్కడ చూడండి, హౌ మచ్ టైం డిడ్ ఇట్ టేక్ యూ టు లెర్న్ ఇంగ్లీష్? హౌ మచ్ టైం డిడ్ ఇట్ టేక్ యూ టు లెర్న్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మీకు ఎంత టైం పట్టింది. హౌ మచ్ టైం డిడ్ ఇట్ టేక్ యూ టు లెర్న్ ఇంగ్లీష్? ఇక్కడ మనకు క్వశ్చన్ పెద్దగా అనిపిస్తుంది, బట్ నథింగ్ ఈజ్ దేర్. హౌ మచ్ టైం అనేది మనకు తెలుసు ఎంత టైం. డిడ్ ఇట్ టేక్ యూ అంటే నీకు పట్టింది. డిడ్ ఇట్ టేక్ యూ టు లెర్న్ ఇంగ్లీష్, దట్స్ ఇట్. హౌ మచ్ టైం డిడ్ ఇట్ టేక్ యూ టు లెర్న్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి నీకు ఎంత టైం పట్టింది అని. ఓకే, వెల్, ఈ విధంగా మీరు మళ్ళీ అడగవచ్చు, హౌ మచ్ టైం విల్ ఇట్ టేక్ అస్ టు లెర్న్ ఇంగ్లీష్ అంటే మేము ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది అని. హౌ మచ్ టైం విల్ ఇట్ టేక్ అస్ టు బి ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడడానికి మాకు ఎంత టైం పడుతుంది, ఈ విధంగా. ఓకే, వెల్, ఇక్కడ హౌ మెనీ మంత్స్ డిడ్ ఇట్ టేక్ జగన్మోహన్ రెడ్డి టు ఫినిష్ ద పాదయాత్ర ఫినిష్ చేయడానికి జగన్మోహన్ రెడ్డికి ఎన్ని నెలలు పట్టింది, ఈ విధంగా. సో గైస్, మనకి
ఈ విధంగా ఎంత టైం పడుతుంది, ఎంత టైం పట్టింది, ఓకే, ఇంత టైం తీసుకుంది, ఇంత టైం తీసుకుంటుంది అని చెప్పడానికి ఇంగ్లీష్లో మనకు ఉన్నటువంటి సెంటెన్స్ స్ట్రక్చర్ ఇది. సెంటెన్సెస్ ఈ విధంగా మనం తయారు చేయొచ్చు. వీలైతే మీ ఓన్ సెంటెన్సెస్ కూడా ప్రిపేర్ చేసే ప్రయత్నం చేయండి. నేను మొదటి నుంచి చెప్పే వన్ అండ్ ఓన్లీ థింగ్ ఏంటంటే యూ కెన్ స్పీక్ అవుట్. ప్రాక్టీస్ ఓన్లీ కెన్ మేక్ యూ పర్ఫెక్ట్, నాట్ ఎనీథింగ్ ఎల్స్. ప్రాక్టీస్ మాత్రమే మనల్ని పర్ఫెక్ట్ చేస్తుంది. చాలా మీకు దొరికిన ఫ్రీ టైంలోనే ట్రై చేయండి, ఓకే. మీ టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అమెజాన్, నెట్ఫ్లిక్స్ ఎంజాయ్ చేస్తూనే మధ్యలో దొరికిన ఒక 5 minutes ఆఫ్ టైం, బోర్ కొట్టిన 5 minutes ఆఫ్ టైంలోనే వీడియోలు చూడండి, నేర్చుకునే ప్రయత్నం చేయండి, అందరితో షేర్ చేయండి. 30 days స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ గురించి ప్రతి ఒక్కరికి చెప్పండి, అందరితో సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నం చేయండి. ఐ విల్ బీ గివింగ్ యూ ద సూపర్బ్ కంటెంట్. నేను మంచి కంటెంట్ ఇస్తూనే ఉంటాను ఈ ఛానల్ ద్వారా. మీరు ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకే గైస్, see you in the next class with the superb session. Till then, bye. Thanks a lot for watching.